ప్రియమైనటువంటి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? బైబిల్ గ్రంథములో కీర్తన గ్రంథము 82వ అధ్యాయము 3వ వచనము నుంచి మనము చదువుకుందాం. పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమగల వారిని దీనులకును న్యాయము తీర్చుడి, దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి అని వ్రాయబడి ఉంది. ఇన్ ఇంగ్లీష్, గివ్ జస్టిస్ టు ద వీక్ అండ్ ద ఫాదర్లెస్, మెయింటైన్ ద రైట్ ఆఫ్ ది అఫ్లిక్టెడ్ అండ్ ది destitute, rescue the weak and the needy, deliver them from the hand of the wicked అని వ్రాయబడి ఉంది. నా ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుడు కనికరము కలిగినటువంటి దేవుడు, కృపగలిగినటువంటి తండ్రి. కనికరముతో నిన్ను పోషిస్తున్నాడు గనుక, ఆయన కృపతో నిన్ను బ్రతికించి ఆదరిస్తున్నాడు గనుక, నీవు నీ కుటుంబానికి, నీ గ్రామానికి, నీ దేశ ప్రజలకు నీవు కూడా ఆయన మాటలకు విధేయులై, ఆయన యొక్క మాటలలో అర్థవంతమైనటువంటి శక్తిని నీవు అవగాహన చేసుకొని, పేదలు, తల్లిదండ్రులు లేని వారు, శ్రమతో బాధలు అనుభవించేటువంటి వారు, దీనులు, దరిద్రులు, నీ చుట్టుపక్కల ఉన్న వారందరితో నీవు సహజీవనం చేసి వారికి సహాయకుడిగా ఉంటేనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కనుక నీవు అందరికీ సాధ్యమైనంత అందుబాటులో ఉండాలని ప్రభు పేరట నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ప్రార్థన చేసుకుందామా? మా పరలోకమందునటువంటి మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా, స్తోత్రాలు. ఈ సమయంలో అయ్యా, మమ్మల్ని ఉద్దేశించి నువ్వు చెప్పినటువంటి నీ వాక్యం కొరకు, అవును స్వామి, మేము మాత్రమే కాకుండా, మా కుటుంబం మాత్రమే కాకుండా, మా చుట్టుపక్కల ఉన్న వారిని గమనించమని అర్థవంతముగా అర్థం చేసుకొని ప్రభువ, ప్రతి బిడ్డలకు మా స్వామి అతి సమీపములో ప్రభువ, నాయన సహాయకులముగా, నాయన సహోదరులముగా ప్రభువ, ఒక రక్తముతో పంచుకున్నటువంటి రక్త సంబంధంగా పరిశుద్ధాత్మ తండ్రి, నీవు మమ్మల్ని ఈ లోకములో పంపించినందులకు నీకు వందనాలు చెల్లిస్తూ, ప్రతి బిడ్డలము నీ ఆశీర్వాదాలతో బ్రతుకుదుముగాక స్వామి. మా పైన ఉన్నటువంటి ప్రతి బలహీనతలన్నీ గద్దించి రాబోయేటువంటి దినాలలో మేము, మా కుటుంబము, మా గ్రామము, మా దేశము, మా ప్రపంచములో మా ప్రజలందరూ సంతోషముగా ఉండాలని నీవు ఎదురు చూస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామం పేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.